ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు మారెళ్ళ రవిశాస్త్రి గారు ఉన్నారండి. ఎంతో మంది గురువులని మనకు పరిచయం చేశారని చెప్పుకోవాలి. చాలా మంది అండి, కనీసం మన దగ్గరలో ఉన్నవాళ్ళు మనకు తెలియలేదే ఇంత జ్ఞానులు, ప్రత్యేకించి మనకి ఇన్ని రకాలుగా సన్మార్గంలో నడవటానికి ఎంతో బాగా ఉపయోగపడే గురువర్యులు వాళ్ళందరినీ కూడా పరిచయం చేసిన వ్యక్తి ఆయన. వారితో మాట్లాడదాం, వారి గురించి చాలా విలువైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. నమస్తే రవి గారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారా? కర్మ అనేది ఉంది కదా, అలాగే ఏది కర్మో తెలియదు చాలా మందికి. అసలు ఏది కర్మ? ప్రతి ఒక్కరిది కర్మ కాదు, అలాగని ప్రతి పని కర్మ కాదు. పనిలో కర్మ ఏమవుతుందో తెలుసుకోవాలి ముందర. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న స్టోరీ నేను ఎప్పుడు చెప్పేది. ఒక అమ్మాయి ఒక చోట నిలబడుకొని ఉంది, వెనక నుంచి వచ్చి ఒక అబ్బాయి తట్టాడు. అమ్మాయి రియాక్షన్ ఏంటి? భయపడతారు కదా. భయపడతారు. ఓకే, ఆ అమ్మాయి వెనక్కి తిరగగానే ఆ అబ్బాయి వచ్చేసి తన పియాన్సీ అని తెలిసింది. ఎలా ఉంటుంది? హ్యాపీనెస్ కదా. హ్యాపీసే కదా. జరిగిన పని ఒకటే, కర్మ మారింది. చూసారా, వాళ్ళ భావం మారిపోయింది. ముందర వేరే వాళ్ళైతే భయపడతారు, పియాన్సీ కాబోయే భర్త అన్నప్పుడు ఆనందపడతారు. ఏది పని అని కాదు ఇంపార్టెంట్, పని తాలూకు భావన అనేది ఇంపార్టెంట్. అది మాత్రమే రిజిస్టర్ అవుతుంది. నువ్వు వంట ఎంత చేసావనేది కాదు, వంట చేసిన తర్వాత ఆ రుచి అనే భావనే రికార్డ్ అవుతుంది. యద్భావం తద్భవతి. పూజలు చేసేటప్పుడు భావం ఇంపార్టెంట్ అంటారు కానీ నువ్వు ఇన్ని పూలు పెట్టారా అన్ని పూలు పెట్టారా అనేది కాదు, ఆ భావమే కర్మ. నువ్వు ఎంతో పూజ పెట్టి ఎంతో చేసి ఇంట్లో పిల్లల్ని తిట్టుకుంటూ ఉంటే నెగిటివ్ కర్మే. నువ్వు ఇంట్లో పిల్లవాడికి స్నానం చేసి పిల్లవాడికి స్నానం చేయించడమే శివాభిషేకంగా భావించి నువ్వు అన్నం పెడితే, స్నానం చేయిస్తే అది అభిషేకం అవుతుంది. నేను కృష్ణుడికి అన్నం పెడుతున్నాననే భావంతో పిల్లవాడికి అన్నం పెట్టు. సాక్షాత్ శివ పరమాత్ముడికి అన్నం పెడుతున్నాననే భావంతో భర్తకు పెట్టు. వాడు తాగుబోతో తిరిగిపోతో అనవసరం. పెడితే ఆయన శివుడు కాకపోవచ్చు, కానీ శివుడికి పెట్టిన పుణ్యం నీకు వస్తుంది. శివుడికే అన్నం పెట్టగలిగిన దానికి కష్టాలు ఉంటాయా? సింపుల్ లాజిక్. నువ్వు శివుడికి అన్నం భావనే కర్మగా రిజిస్టర్ అవుతుంది. పని కర్మ కాదు, పని వర్క్ అనేది జరుగుతుంది. వర్క్ని ఎంత ప్యూర్ భావంతో చేశారా అది వర్షిప్ అవుతుంది. వర్షిప్పే నీకు కర్మ అవుతుంది. ఆ భావన ఇంపార్టెంట్, అది కర్మగా మారుతుంది. కొంతమంది మంచి పనులు చేస్తూ కూడా చెడు భావనలు ఉండొచ్చు, అప్పుడు అది మంచి పనే చేస్తున్నా కానీ వాడి కర్మ ఉంటుంది. ఇప్పుడు తిరుమల దేవస్థానంలో పులుగుట్టే వ్యక్తికి అరే నాకు ఇదేం జాబ్ రా, సాఫ్ట్వేర్ అనుకున్నాడు అనుకో, మనం అనుకుంటాం అబ్బాయి ఇప్పుడు చూసినా గుళ్ళోనే ఉన్నాడు అనుకుంటాం, కానీ వాడికి అన్ని కష్టాలే ఉంటాయి. ఎందుకంటే వాడు ఇక్కడ ఈ భావన అంతా గుడి బయటే ఉంది, భావన అంతా గుడి వైపే ఉంది. ఇప్పుడు మీకు ఒక కథ ఉంది, దీనికి మంచి కథ. ఒక ఊరి దగ్గర ఒక ఏరు ఉంది. ఏరుకు అటుపక్క ఒక ఆవిడ నెగిటివ్ యాటిట్యూడ్ అనమాట, అంటే లైక్ ప్రాస్టిట్యూట్ లాగా పూర్వకాలంలో దాసిలాగా బతికే. ఇటుపక్క ఒక సాధువు ఉన్నాడు. ఈ సాధువు హ్యాపీగా ఇద్దరు చనిపోయారు. సాధువు ఏమో నరకానికి వెళ్ళారు, ఆవిడేమో స్వర్గానికి వెళ్ళింది. ఆవిడేంటి రోజు నాకు ఎందుకు ఈ పాడు బతికిచ్చావు భగవంతుడా, ఆయన చూడు రోజు జపం చేసుకుంటాడు, రోజు పూజ చేసుకుంటాడు. ఆవిడ భావన అంతా ఇక్కడ ఉంది పూజ మీద. ఇదేంది ఈయన భావన అంతా ఏంది, వాడొచ్చిపోయాడు దాని దగ్గరికి, వీడొచ్చిపోయాడు అనే భావన ఈ పూజారికి అక్కడ ఉంది. సో ఏ కర్మ చేసినట్టు ఇల్లు నెగిటివ్ తీసుకున్నాడు ఆయన. అర్థమైందా? అలా మనం చేసే దాంట్లో నువ్వు వీలు లేదు, ఈ మంచినీళ్ళు తాగుతున్నా, ఆ మంచినీళ్ళు గంగమ్మ తల్లి నాకు వచ్చింది. కానీ చాలా మంది చెప్తుంటారు మేము ఎంత మంచి చేసినా మాకు చెడే ఎదురవుతుందండి. అంటే నీ థాట్ ప్రాసెస్ లో ఎలా ఉన్నావు అనేది, ఆ థాట్ ప్రాసెస్ లో ఎలా మనం వచ్చేటప్పుడు ఎంత ప్రారంధం తెచ్చుకున్నాం. ఈ కర్మ అనేది 3 రకాలుగా అప్లై అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 రకాల కర్మ అంటే అర్థం కాకపోవచ్చు, సింపుల్గా నేను చెప్తా. మన ఇంట్లో బీరువాలో ఒక 5,000 రూపాయలు ఉన్నాయి,
నేను వస్తూ 1000-1500 జోబులో పెట్టుకొని వచ్చా. ఓకే. నేను ఇంటికి బయటికి వచ్చి అదేదో కొంత ఖర్చు చేయొచ్చు, లేకపోతే కొంత సంపాదించవచ్చు. ఇంటికి వెళ్ళేసరికి అది యాడ్ అవుతుంది, యాడో మైనస్ అవుతుంది. నేను ఇంట్లో ఉన్నది మొత్తం సంచిత కర్మ, అంటే టోటల్ బ్యాగేజ్లో ఉన్న కర్మ, అంటే జన్మల నుంచి. నేను బయటికి తెచ్చుకుంది ప్రారబ్ధ కర్మ, ఈ రోజు అనుభవించుకోవడానికి. తీసుకెళ్ళి మళ్ళీ దాంట్లో వేసేది ఆగామి కర్మ, రాబోయే కర్మ. ఈ 3 రకాలు. ఈ ప్రారబ్ధ కర్మ ఏదైతే ఉందో మనం ఈడి ప్రారబ్ధము ఇది రా అంటాం. ఎవరన్నా ఏదన్నా మధ్యలో అయిందనుకో, వాడి ప్రారబ్ధం అంతేరా, అంతే అని అంటారు. అవును. వాడి ప్రాప్తం అంతేరా, ప్రారబ్ధం అంతేరా, వాడి యోగం అంతేరా, వాడి యోగ్యత అంతేరా అంటాం. ప్రాప్తత, యోగ్యత అనే 2 పదాల మీద జీవితం ఆధారపడి ఉంటుంది. నాకు ఎంత ప్రారబ్ధము, ఎంత యోగము అనే కాన్సెప్ట్తో నువ్వు ఈ జన్మ తీసుకొని వస్తావు. దాంట్లో నీకు అనేది ఇంకో ఛాన్స్ ఉంటుంది, ఫ్రీ వీల్ అనేది. నువ్వు ఒక పట్టాల మీద వెళ్తున్నప్పుడు దానికి కొంత ఒక 30%, 40% అటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు, అంతకుమించి వెళ్ళడానికి లేదు. కరెక్ట్. ఇప్పుడు నా లైఫ్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. కొంతమంది వస్తారు నా దగ్గర జాతకానికి, స్వామి నేను కోటీశ్వరుని అవ్వాలి అంటారు. అదేదో తెలుస్తుంది, నేను జాతకాలు ఎందుకు చెప్పుకుంటా? సింపుల్ లాజిక్ కదా. నా ఇన్కమ్ ఎలా పెరగాలి అంటే, ఇప్పుడు నేను రోజుకి ఒక 500 సంపాదిస్తున్నా, 600 ఎలా చేసుకోవాలి, 700 ఎలా చేసుకోవాలి, 1000 ఎలా చేసుకోవాలి, 10,000 ఎలా చేసుకోవాలి అంటే దీనికి మనకు ఆధ్యాత్మికతలో ఉన్నాయి. నువ్వు టంగ్మని వెళ్ళిపోవడానికి ఛాన్స్ లేదు, అది రేర్, చాలా అరుదుగా జరిగే సంఘటనలు. వాళ్ళ యోగాన్ని బట్టి జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే, మనము స్టెప్ బై స్టెప్ ఎక్కడానికి మనం ప్లస్లు ఏంటి అనేది మనం చెప్పొచ్చు స్పిరిచువాలిటీలో. అలా ఏదైనా చెడులు ఉన్నా కానీ స్టెప్ బై స్టెప్ ఎట్లా తగ్గించుకోవాలో చెప్పొచ్చు. పూర్తిగా నెగిటివ్ని మనం తీసేయలేం. పూర్తిగా నా కర్మ మంచి, మీ కర్మ ప్రకారం మంచి యాంకర్ అవ్వాలనుకోండి, దానికి బెస్ట్ యాంకర్ ఎలా అవ్వాలి, సూపర్గా ఎలా అవ్వాలి, దీని ద్వారా ఒక స్టూడియో ఎలా పెట్టాలి, దీని ద్వారా నేను కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అనేది నీ ప్రారంభంలో క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. నేను ఇది కాదు, నేను ఇక్కడి నుంచి లేచిపోయి రేపు అమ్మానీ సీట్లో కూర్చోవాలంటే ఇంపాసిబుల్. స్టెప్ బై స్టెప్ అనమాట. ఆ జాతకాన్ని అంతవరకే వాడుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, మూర్ఖంగా కూడా వాడుకునే వాళ్ళు ఉంటారు. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. జ్యోతిష్యాన్ని ఎలా వాడుకోవాలి అంటే, లైక్ ఏ జీపీఎస్ లాగా. ఇప్పుడు జీపీఎస్ పెట్టుకుంటాం, మనం అడ్రస్ కనుక్కోకుండా జీపీఎస్ వెళ్తుంది, కానీ ఆ ఇంటి దాకా తీసుకెళ్తుంది, కానీ ఇంట్లోకి తీసుకెళ్ళదు. కరెక్ట్. ఆ సరౌండింగ్స్కి తీసుకెళ్తుంది, ఒక 100 మీటర్స్ అటు ఇటు. అందుకు జాతకం ఉపయోగపడుతుంది. నేను ప్రతి ఒక్కటి జాతకంతోనే చేస్తానంటే నీ కామన్ సెన్స్ ఏంటి? భగవంతుడు నీకు ఎందుకు కామన్ సెన్స్ ఇచ్చాడు? మీరు ఇంతమంది జాతకాలు చూసారు కదా ఒక జ్యోతిష్యులుగా, మీకేమనిపించింది అంటే, వచ్చిన వాళ్ళు ఎవరైతే జాతకం చెప్పించుకోవడానికి వస్తారో చాలా మందిలో గమనిస్తాం కదా, కొంతమంది అస్సలు నమ్మరు, కొంతమంది ఏమో టెస్ట్ చేయడానికి వస్తారు, కొంతమంది ఏమో అసలు పూర్తిగా జాతకం మీదే జ్యోతిష్యం వాళ్ళ ఏముందో దాన్ని బట్టి నడుచుకుంటారు, అటు ఇటు పొల్లిపోకుండా. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అవి ఫాలో అవుతూ ఉంటారు. అంతగా నమ్మాలా? అంత అవసరం ఉందా? జాతకాన్ని ఇందాక నేను చెప్పాను కదా, లైక్ జీపీఎస్ లాగా వాడుకోండి. అంతకు మించి ఎక్కువ వాడినా, అంతకు మించి తక్కువ వాడినా, 2 ఇదే. నమ్మకపోతే, నమ్మినా నమ్మకపోయినా నీ ప్రారంభం ప్రకారం, నీ యోగ్యత ప్రకారం జరుగుతుంది. నీ ప్రారంధాన్ని కొద్దిగా, ఇప్పుడు మనం ఉన్నాము, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కొన్ని స్కిల్స్ యాడ్ చేసుకొని వెళ్ళమంటాం. ఆ స్కిల్స్ యాడ్ చేసుకోవడం వల్ల వాడి పెర్ఫార్మెన్స్ ఒక 10%, 20% ఇంక్రీజ్ అవుతుంది. అలా మనకు జాతకంలో ఏముందో చూసుకొని ఆ స్కిల్స్ని యాడ్ చేసుకొని వెళ్తే అవి అడ్వాంటేజ్ అవుతాయి. కానీ ఒక వ్యక్తికి 100% చెప్పటం కుదురుతుందా అండి? ఏం జరుగుతుంది? 100% అంటే 100% టైం ఊరికి ఉండదు. ఎందుకంటే మనిషి మొదటి బ్రెత్తో స్టార్ట్ అవుతాడు, చివరి బ్రెత్తో ఎండ్ అయిపోతాడు. ఈ మొదటి శ్వాస ఎప్పుడు తీసుకున్నాడు అనేది ఎవడు క్యాలిక్యులేట్ చేయలేడు. అది పార్వతీదేవి శాపం. ఎందుకంటే ఓ 2-3 మినిట్స్ ఎట్లేదన్నా మన వాచ్ల్లో తేడా ఉండొచ్చు, 5 మినిట్స్ ఎట్లయినా తేడా వస్తుంది. కాబట్టి అట్లాంటి విషయాల్లో మనం పూర్తిగా ఏం జరుగుతుందో చెప్పచ్చు. ఇప్పుడు ఏలినాటి శని ఉంది, ఏలినాటి శని 7.5 years ఉంటుంది, అష్టమ శని 2.5 సంవత్సరం ఉంటుంది, అలాగే వచ్చేసి అర్ధాష్టమ శని 2.5 సంవత్సరం ఉంటుంది. శని వచ్చినప్పుడు
నీకు మూలాధార చక్రం వీక్ అవుతుంది మనిషి యోగపరంగా చూసుకుంటే. ఎప్పుడైతే వీక్ అయిందో నీకు బద్ధకం పెరుగుతుంది. ఆ బద్ధకం బాగా పెరిగిందనుకో శరీరంలో మలబద్ధకం వస్తుంది. ఓకే, శని మలబద్ధకానికి కారకుడు. శని యాక్టివేట్ అవ్వాలంటే ఏం చేయాలి? రెగ్యులర్గా నీ బాడీకి చెమట పట్టాలి. ఇది చెప్పడంలా మన వాళ్ళు రెగ్యులర్గా చెమట పడితే ఆటోమేటిక్గా బాగా వాకింగ్ చేస్తే వాడు బద్ధకం పోతుంది. బద్ధకం పోయిందనుకోండి శని యాక్టివ్గా ఉన్నట్టు వాడికి. శని ఎక్కడ ఉంటాడు? నువ్వుల పదార్థాల్లో ఉంటాడు. రోజుకు నువ్వుల పదార్థాలు తినండి. శని ఎక్కడ పనిచేస్తాడు? ఏ పోర్ట్ఫోలియోలో పనిచేస్తాడు? శ్రామికులు, ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో, లేకపోతే ఇంకొక రకంగా చెప్పాలంటే ఏ టాయిలెట్ క్లీన్ చేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు, లోయెస్ట్ పనులు చేసే వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళ దగ్గర బేరాలు లేకుండా ఇవ్వండి, నీకు శని దోషం పోతుంది. అట్లా మనము ఆ శని దోషానికి రెమెడీలు ఇవి నిత్య జీవితంలో వాడుకోవాలి. నువ్వు శ్రామికులకి హెల్ప్ చేస్తూ ఉంటే, నువ్వు కష్టపడే వారికి గట్టిగా జాగ్రత్తగా చూసుకుంటే, నీ ఇంటికి వచ్చి వాష్రూమ్స్ ఉంటే, మన ఇంట్లో కూడా ఇప్పుడు నువ్వు ఒకరి ఇంటికి వెళ్ళావు అనుకోండి, వాళ్ళ ఇంట్లో శని దోషం జాతకం చూసి చెప్పాలే, వాష్రూమ్ క్లీన్గా లేకపోతే వీళ్ళ ఇంట్లో ఎవరికో శని దోషం ఉంది అని చెప్పొచ్చు. అవునా? అలా చెప్పచ్చు. వాళ్ళ ఇంట్లో పూజ గది బాగుంది అనుకోండి, సూర్యుడు బాగున్నాడని చెప్పొచ్చు. వాళ్ళ ఇంట్లో బుక్స్ బాగున్నాయి అనుకోండి, హ్యాపీగా గురువు బాగున్నాడని చెప్పొచ్చు. వాళ్ళ ఇంట్లో ఇంటీరియర్ బాగుంది అనుకోండి, శుక్రుడు బాగున్నాడని చెప్పొచ్చు. వాళ్ళ ఇంట్లో లావిష్గా మంచి మెజర్మెంట్స్ తోటి హాల్ ఇంత 20x30 లేకపోతే 15x10 ఇట్లా బెడ్రూమ్స్ నీట్గా, అంటే ఒక స్క్వేర్స్ దగ్గర చేసే మెజర్మెంట్స్ నీట్గా ఉన్నాయనుకోండి, బుధుడు బాగున్నాడని చెప్పొచ్చు. వాళ్ళ ఇంట్లో గ్యాస్ బాగుంది, పొయ్యి స్టవ్ కిచెన్ అంతా బాగుంది అనుకో, కుజుడు బాగున్నాడని చెప్పొచ్చు. వాటర్ ఎప్పుడు ప్రాబ్లం లేదు, ఎప్పుడు వాటర్ సోర్సెస్ బాగున్నాయి, ఆటోమేటిక్గా చంద్రుడు బాగున్నాడని చెప్పొచ్చు. నీట్గా వెంటిలేషన్, నీట్గా అన్ని బాగా వాడుకోవడానికి ప్రకృతిలో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ లాగా పెట్టారు. అది తర్వాత చేదస్తం లాగా రుద్దేసుకుంటే ప్రాబ్లం అవుతుంది. ఎంతవరకు ఉపయోగించుకోవాలి, ఎంతవరకు వాడుకోవాలి. ఇప్పుడు నీకు మైండ్ సెట్ బాగాలేదనుకోండి, జనరల్గా మన అమ్మమ్మలు చెబుతారు, వాటర్ వేస్ట్ చేయకే డబ్బులు వేస్ట్ అవుతాయి అంటారు. ఇది సామెత. డబ్బులు నీళ్ళలాగా ఖర్చు పెడతాను. నీళ్ళు వేస్ట్ అయితే నీళ్ళు మనీ సింబల్. నీళ్ళు ఎంత వాడుకుంటే అంత బాగుంటుంది. వాటర్ ప్రాబ్లం ఉన్న ఇల్లు మానసిక ప్రాబ్లమ్స్ ఉంటాయి. చంద్రుడు వీక్ అవుతాడు. చంద్రుడు వీక్ అయితే మెంటల్ ప్రాబ్లం, యాంగ్జైటీస్ ఇవి ఉంటాయి. వాళ్ళ ఇంట్లో గసెండ్ ఉంటుంది. ఒక ఇంట్లోకి వెళ్తే వాటర్ రావటం లేదంటే వీళ్ళ ఇంట్లో సైకలాజికల్ ప్రాబ్లం ఉందని మనం చెప్పొచ్చు. కానీ అవి నార్మల్ గా జరిగేవే కదా, మీరు వీటికి ఎందుకు రిలేట్ చేస్తున్నారని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అది ఉన్నాయి అనే విషయం వాళ్ళకి తెలియదు, అది వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు శని దోషం ఉన్నోడికి శని దోషం ఉందని తెలియదు కదా. ఇప్పుడు మీ దగ్గరికి జాతకానికి వచ్చిన వాళ్ళలో అస్సలు జాతకం అంటేనే నమ్మకుండా ఏదో చెప్పించుకుందాంలే, వీళ్ళు ఫోర్స్ చేశారని అలా వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు జాతకం మీద ఇంట్రెస్ట్ వస్తారండి, పిల్లలకి తెలియదు. చాలా మంది పిల్లలకి వాళ్ళు ఏమనుకుంటారు, ఇదేదో మా మమ్మీ లాక్కొని వచ్చేసింది మా డాడీ. కానీ నేను చెప్పే విధానం చూసి ఈ విధంగా చెబుతాను కదా. నేను వాళ్ళ జాతకం చూసేటప్పుడు నేను ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాను. కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడిగితే నువ్వు ఇందుకోసం వచ్చావంట, డేట్ ఆఫ్ బర్త్ చూసి. ఇప్పుడు బుధుడు బాగాలేడు అనుకో జాతకంలో, వాడికి లెక్కలు బాగుండవు, లెక్కలు రావు. బుధుడు బాగాలేదు అనుకో, నువ్వు మ్యాథమెటిక్స్ అంటే కష్టం కదా అనగానే అవును నిజమే అని వాడు రియలైజ్ అవుతాడు కదా. అర్థమైందా? అది సప్తమాధిపతి అనుకోండి, ఫ్యామిలీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, నీ ఎంగేజ్మెంట్ బ్రేక్ అవుతుంది అనుకో. వాడు శుక్రుడు బాగుండడు. శుక్రుడు బాగుండకపోతే ఏమవుతుంది, వాళ్ళ లైఫ్ లో సుఖము సౌఖ్యం ఉండదు. సుఖము సౌఖ్యం అంటే రొమాన్స్ ఉండదు, సరైన ఫుడ్ ఉండదు, టేస్టీ ఫుడ్ ఉండదు. ఫుడ్ ఉంటుంది, టేస్టీ ఫుడ్ ఉండదు, టేస్టీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ ఉండవు. అంటే ఫ్రూట్ఫుల్ గా ఉండదు, ఉంటుంది ఫ్రూట్ఫుల్ గా ఉండదు. ఇప్పుడు మంచి రుచికరమైన భోజనం చేసేదానికి ఏదో టయానికి తెచ్చారు తినడానికి చాలా తేడా ఉంటుంది కదా. అర్థమైందా? మంచి స్లీప్ ఉండదు శుక్రుడు బాగాలేకపోతే. సుఖము సౌఖ్యము ఎగిరిపోతాయి శుక్రుడు బాగాలేకపోతే. సంతృప్తి, గురువు బాగాలేకపోతే సంతృప్తి ఎగిరిపోతుంది. సో ఇన్ని రకాలుగా మీరు చెప్పినది ఒక మాట అది చాలా నచ్చింది నాకు. GPS లాగా మాత్రమే జ్యోతిష్యాన్ని వాడుకోవాలి తప్ప. ఇప్పుడు గురువు ఉన్నాడు, గురువు బాగు చేసుకునే ప్రదేశాలు మనకున్నాయి, శాస్త్రంలో చెప్పారు. అరుణాచలం వెళ్ళి నిద్ర చేయండి, దక్షిణామూర్తి స్తోత్రం చేయండి, గురువు ఎనర్జీలు వస్తాయి.
నేను వచ్చేవాడికి రింగులు దొరకను, నేనే పెట్టుకోవాలా, ఏదో పెట్టుకున్న ఫార్మాలిటీకి ఒకటి అనమాట. ఓన్లీ రింగులు కాదు, దక్షిణామూర్తి స్తోత్రం రోజు చదివితే వాడికి గురుబలం పెరుగుతుంది. రావి చెట్టు, మన వాళ్ళు ప్రతి గుళ్ళో రావి చెట్టు ఎందుకు? గురువు బలాన్ని పెంచడానికి. వేప చెట్టు, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర కొద్దిసేపు కూర్చొని వస్తే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉండవు. వృక్షాలు అంటారు. అవును. ఇప్పుడు పూర్వకాలంలో ఏంది, ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకి అమ్మ రావి చెట్టు వేప చెట్టు చుట్టూరు 21 రోజుల్లో 41 రోజుల్లో తిరిగి రండి అమ్మా అంటారు. అయిపోయింది. ఎందుకు? వాళ్ళకి ఆడ క్లెన్జింగ్ అనేది జరిగింది. రావాకుల కషాయం తాగినా గురుబలం పెరుగుతుంది, వాళ్ళ డిప్రెషన్స్ పోతాయి. అరుణాచలం వెళ్ళి 9 రోజులున్నా, గాన్గాపూర్ వెళ్ళి 9 రోజులున్నా, పిఠాపురం వెళ్ళి 9 రోజులు ఉన్నాయి. ఈ స్పిరిచువల్ ప్లేసెస్, దత్త పరంపరకు సంబంధించిన ఏ ప్లేసుల్లో మీరు ఒక 9 రోజులు ఉండి వస్తే గురుబలం పెరుగుతుంది. ఇయర్లీ 9 days ఉండండి, హ్యాపీగా గురుబలం పెరుగుతుంది. లేదా దత్త చరిత్ర చదవండి, గురు చరిత్రలు చదవండి, గురువులకు సంబంధించిన విషయాలు చదవండి, దక్షిణామూర్తి తత్వాన్ని. మీరు చెప్పే రెమెడీస్ అన్ని కూడా ఇలాగే ఉంటాయి, సింపుల్. అవి చేసుకుంటే వాళ్ళకి ఆ గురువు వస్తాడు. శివుడు గురువు అయితే దక్షిణామూర్తి, విష్ణుమూర్తి గురువు అయితే హయగ్రీవుడు, అమ్మవారిలో గురువు ఉంటే సరస్వతి. ఈ తత్వాలని పట్టుకుంటే నీకు అయిపోతుంది. బుద్ధుడు బాగలేడు, పుస్తకాలు డొనేట్ చేయి, బుక్స్ ఎవరికన్నా ఇవ్వు, చదువు 10 మందికి, ఆటోమేటిక్గా బుద్ధి పెరుగుతుంది. బుద్ధి ఎప్పుడైతే ఫ్యాక్టర్ పెరిగిందో విజ్ఞానం నీకు వస్తుంది. శుక్రుడు బాగలేడు, నీకు పెళ్లిలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నువ్వు 4 పెళ్ళిళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయి. పూర్వకాలంలో ఎందుకు సంసారాల్లో ప్రాబ్లం రాలేదు అంటే ఈ క్యాటరింగ్ వ్యవస్థలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యవస్థలు మ్యారేజ్కి లేవు. అప్పుడేంటి, 4 సాయం చేసి, ఒక అమ్మాయి ఉందంటే వేరే పెళ్లి కూతురు వాళ్ళ ఫ్రెండ్ అంటే జడ వేయటము, డ్రెస్సింగ్ చేయటము ఏదో చేసేది. అక్కడ ఏంటి, హార్ట్ఫుల్గా చేసేవాళ్ళు. వీళ్ళకి ఏదన్నా చిన్న చిన్న కర్మలు ఉన్నా పెళ్లి జీవితంలో అక్కడ చేసిన పుణ్యకర్మతో అవి క్లియర్ అయిపోయేది. అందుకని 100కు 90% పెళ్లిళ్ళు బాగుండేవి. సో ఇలా రిలేట్ అవుతూ ఉంటాయి అన్ని జాతకానికి సంబంధించి. చాలా చక్కగా చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా.